బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ బాచుపల్లి మహీంద్రా వర్సిటీలో ఈగల్ టీం సోదాలు నిర్వహించింది. శ్రీ మారుతి కొరియర్ ద్వారా ఢిల్లీ నుంచి డ్రగ్స్ సరఫరా అయినట్లు నిర్ధారించారు. గతంలో నైజీరియన్ నిక్ నుంచి ఎండిఎంఏ కొనుగోలు చేసి పలు పబ్స్లో విద్యార్థులు పార్టీ చేసుకున్నట్లు కూడా గుర్తించారు. హైదరాబాద్ బాచుపల్లి మహీంద్రా వర్సిటీలో ఈగల్ టీం సోదాలు నిర్వహించింది. శ్రీ మారుతి కొరియర్ ద్వారా ఢిల్లీ నుంచి డ్రగ్స్ సరఫరా అయినట్లు నిర్ధారించారు. గతంలో నైజీరియన్ నిక్ నుంచి ఎండిఎంఏ కొనుగోలు చేసి పలు పబ్స్లో విద్యార్థులు పార్టీ చేసుకున్నట్లు గుర్తించారు. రైట్, ఇక హైదరాబాద్ బాచుపల్లి మహీంద్రా వర్సిటీలో ఈగల్ టీం సోదాలైతే నిర్వహించింది. ఈ సోదాల్లో మారుతి కొరియర్ ద్వారా ఢిల్లీ నుంచి డ్రగ్స్ సరఫరా అయినట్లు కూడా నిర్ధారించారు. గతంలో నైజీరియన్ నిక్ నుంచి ఎండిఏ కొనుగోలు చేసి పలు పబ్స్లో విద్యార్థులు కూడా పార్టీ చేసుకుని కూడా గుర్తించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, దుండిగల్లోని ఒక మహేంద్ర యూనివర్సిటీలో ఈగల్ టీం దీనికి సంబంధించి ఒక రైడ్స్ కూడా నిర్వహించింది. ఒక విద్యార్థులు గంజాయికి డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారనే సమాచారం మేరకు ఈ యొక్క ఈగల్ టీం దీనికి సంబంధించి పూర్తిగా ఒక విద్యార్థులను పరీక్షించడంతో 14 మందికి కూడా ఇందులో పరీక్షించగా 5 మందికి పాజిటివ్ గా వచ్చింది. అయితే తెలంగాణ యాంటీ నార్కోటిక్ డీసీపీ సైదుల ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క సోదాలు నిర్వహించారు. సోదాల్లో చూస్తే మాత్రము డ్రగ్స్ కు సంబంధించిన పాజిటివ్ రావడంతో వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇందులో నైజీరియన్ సంబంధించిన ఒక వ్యక్తి డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రజెంట్ మాత్రము ఈగల్ టీము యొక్క దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క యూనివర్సిటీలో మాత్రము గంజాయి కావచ్చు, దీనికి సంబంధించి కొకైన్ డ్రగ్స్ కావచ్చు, ఇవంతా కూడా విచ్చలవిడిగా కొనసాగుతున్నాయనే సంబంధించి పూర్తిగా ఆనవాళ్లు లభించడంతోనే ఈ యొక్క సోదాలు నిర్వహించారు. ఈ యొక్క సోదాల్లో మాత్రము 5 మంది పాజిటివ్ రావడము, అంతేకాకుండా ఈ యొక్క విద్యార్థుల పైన కూడా ఎప్పటికప్పుడు నిఘా పెంచాలని చెప్పి కూడా దీనికి సంబంధించి పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజెంట్ మాత్రం ఈ యొక్క తనిఖీలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పవన్, విద్యార్థులకు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న నలుగురిని కూడా అరెస్టు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ నలుగురు ఏ ప్రాంతానికి చెందినవారు, ఎవరనేది తెలిసిందా? అయితే నలుగురిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. ఈ యొక్క డ్రగ్స్ సరఫరా చేసిన నేపథ్యంలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రావడంతోనే వారిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఎవరికి ఇచ్చారని చెప్పి కూడా వారిని విచారించగా ఒక యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది పేర్లను చెప్పడంతోనే వారికి ఒక టెస్ట్ కూడా నిర్వహించారు. అయితే వాళ్ళంతా కూడా ఇందులో నైజీరియాకి సంబంధించిన ఒక ఇద్దరు వ్యక్తులుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా పోలీసులు మాత్రం ఇంకా పూర్తి వివరాలు కూడా చెప్పాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నాము, దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు చెప్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. యానాంలో గ్యాస్ లీక్ కలకలం రేపింది. యానాం సమీపంలోని దర్యాల తిప్ప వద్ద సముద్ర తీరంలో గోదావరి నదిలో మరోసారి గ్యాస్ లీకేజీ సమస్య తలెత్తింది.
ఐలాండ్ నెంబర్ 3 మీదుగా వెళ్లిన చమురు సంస్థల పైప్లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతున్నట్లు స్థానికులు గుర్తించారు. సీఎం చంద్రబాబు ఈ ఘటనపై అధికారులతో చర్చించినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదంటున్నారు. గ్యాస్ లీకేజీ ఘటనలు పలుమార్లు జరుగుతున్నప్పటికీ చమురు సంస్థలు తగు జాగ్రత్తలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు త్వరితగతిన శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. యానంలో గ్యాస్ లీక్ కలకలం రేపింది. యానం సమీపంలోని దర్యాలతిప్ప వద్ద సముద్ర తీరంలో గోదావరి నదిలో మరోసారి గ్యాస్ లీకేజీ సమస్య తలెత్తింది. ఐలాండ్ నెంబర్ 3 మీదుగా వెళ్లిన చమురు సంస్థల పైప్లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతున్నట్లు స్థానికులు గుర్తించారు. సీఎం చంద్రబాబు ఈ ఘటనపై అధికారులతో చర్చించినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదంటున్నారు. గ్యాస్ లీకేజీ ఘటనలు పలుమార్లు జరుగుతున్నప్పటికీ చమురు సంస్థలు తగు జాగ్రత్తలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు త్వరితగతిన శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి చంపిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం వెల్మల్కు చెందిన వివాహిత అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో సంబంధం కొనసాగించింది. భర్తకు ఈ విషయం తెలియడంతో ఆయన్ని తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడితో కలిసి భర్తను టవల్తో గొంతు నులిమి హత్య చేసింది. భర్త మృతదేహాన్ని బాత్రూంలో పడేసి మూర్ఛ రోగంతో మృతి చెందినట్లు బంధువులను నమ్మించింది. దుబాయ్ నుంచి కొడుకు వచ్చి కర్మకాండలు చేశాడు. తండ్రి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఇక పోలీసు విచారణలో వివాహితురాలు ఆమె ప్రియుడు నేరం ఒప్పుకోవడంతో ఇద్దరిని కోర్టులో హాజరుపరిచారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి చంపిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం వెల్మల్కు చెందిన వివాహిత అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో సంబంధం కొనసాగించింది. భర్తకు ఈ విషయం తెలియడంతో ఆయన్ని తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడితో కలిసి భర్తను టవల్తో గొంతు నిలిమి హత్య చేసింది. భర్త మృతదేహాన్ని బాత్రూంలో పడేసి మూర్ఛ రోగంతో మృతి చెందినట్లు బంధువులను నమ్మించింది. దుబాయ్ నుంచి కొడుకు వచ్చి కర్మకాండలు చేశారు. తండ్రి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసు విచారణలో వివాహితురాలు ఆమె ప్రియుడు నేరం ఒప్పుకోవడంతో ఇద్దరిని కోర్టులో హాజరుపరిచారు. సోన్ మండల్లో న్యూ వెల్వాల్ విలేజ్ లో హరిచరణ్ అనే వ్యక్తిని అతనికి వైఫ్ నాగలక్ష్మి మరియు నాగలక్ష్మితో ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్ ఉన్న వ్యక్తి మహేష్ ఇద్దరు కలిసి తమ రిలేషన్ కు అడుగా ఉన్నాడు అని ప్లాన్ చేసి చిన్న టవల్తో గొంతుకు బిగించి మర్డర్ చేస్తున్నారు. ఇది డేట్ 22 ఆగస్ట్ 3:30 AM కు చేస్తున్నారు. అతనికి ముందే ఫిట్స్ ఉన్నాయి. ఇది రీజన్ గా చూపించి బాత్రూమ్ లో పడుకోబెట్టి యాక్సిడెంటల్ డెత్ అని క్రియేట్ చేసి అందరినీ నమ్మించి ఫండల్ చేసినారు. ఈ కేసుని డిటెక్ట్ చేసిన సోన్ సిఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్ఐ గోపి, సోన్ పోలీస్ టీమ్ ని డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు అప్రిషియేట్ చేశారు. సోన్ మండల్లో న్యూ వెల్వాల్ విలేజ్ లో హరిచరణ్ అనే వ్యక్తిని రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కోసం రోడ్డుపై ధర్నాకు దిగారు రైతులు. తంగలపల్లి మండలం జిల్లెల గ్రామంలో ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు అన్నదాతలు. రైతులకు యూరియా ఇవ్వడం లేదని వెంటనే సరిపడా యూరియాను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు బీఆర్ఎస్ నాయకులు.
సాయంత్రం దాకా వండాల కల్లా పోవాలి, పొద్దున రావాలి, సాయంత్రం దాకా వెళ్ళాలి. 10 రోజుల నుంచి యూరియా పథకం లైన్ కట్టి ఇక్కడ ఉంటే లోడ్ వస్తుంది. మనం ఇప్పటికీ ఆల్రెడీ మనకు ఒక 370 మెట్రిక్ టన్నుల దాకా వచ్చింది. మనం 450 వాడతాం సీజన్కి ఫ్యాక్టరీ నుండి. ఇప్పటిదాకా 370 వచ్చింది. ఇంకా మనకి ఉన్న టైం 20 రోజులు 25 రోజులు టైం ఉంది. అవి కూడా వస్తాయి ఒకటేసారి. కాకపోతే మీరు ఏంటంటే 10 రోజుల తర్వాత వాడేటోళ్ళు కూడా ఇప్పుడే తీసుకుపోయి తెలంగాణ వ్యాప్తంగా రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. భూపాలపల్లి జిల్లా కాఠారంలో యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎరువుల కోసం రైతులు ఉదయం నుండి బారులు తీరారు. యూరియా బస్తాల కోసం కార్యాలయం చుట్టూ తిరిగిపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. పండనంతా చూడే ఉంటుంది. ఆ 7 గంటలకు వచ్చినాం. 7 గంటల కాడ నుంచి వెళ్ళి మొత్తం మేము లిస్టు రాసుకున్నాం. మేము ఎక్కువ అందరం రైతులం ఏకమై మనం వెళ్ళొద్దు, మాకు ఏదొద్దు, నువ్వు ఈ లెక్క ప్రకారంగా మనం అందరం లైన్లో ఉందామని మేము రాసుకున్నాం. పోయి ఇలా పెట్టుకున్నాం. ఇన్నర్ సంది ఇగో ఇవాళ వచ్చి వచ్చిండు, అవన్నీ చింపి పారేసిండు. కథ ఎక్కడ పోయి పారేసిండు. లైన్ పెట్టాడు. ముందర వచ్చిన వాళ్ళు వెనకైన వాళ్ళు ముందర వచ్చారు. ఇప్పుడు ఆయన మమ్మల్ని తీసుకొచ్చి 3 రోజులు అయితే మరి అట్లనన్నా ఏదన్నా ఒకటి చేయాలి కదా. ప్రభుత్వం నిజంగా రైతులు ఏర్పించిన ప్రభుత్వం ఎప్పుడు కూడా చరిత్రలో ఉండదు. దీనికి దగ్గర పడే నూకలు దగ్గర పడే రైతులు ఏడుస్తున్నారు. ఖచ్చితంగా రైతులకు మందు బత్తాలు అందించకపోతే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇవాళ ఏంది ఈ పరిస్థితి? అలా 10 సంవత్సరాలు ఏ రోజన్నా ఒక్కరోజు రోడ్డు మీద దాఖలు ఉన్నాయా? చెప్పులు రోడ్లు లైన్ల మీద పెట్టి నైట్ అంతా మొత్తం ఆఫీస్లో పోయి తిరిగే పరిస్థితి ఏర్పడదు. దయచేసి దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి బాగా కోరుకుంటున్నాం. రైతు తెలిసిన రాజ్యం ఎప్పుడు కూడా చరిత్ర ఉన్నది. 4 రోజులు అవుతుంది రాబట్టి రోజు లోడ్ వస్తుంది అంటారు. మధ్యాహ్నం దాకా ఉంచుకొని ఈ రోజు రాదు. వాళ్ళకి తెలుసో తెలియదు కానీ వచ్చిన జనానికి అయితే వచ్చిన రైతులకు ఈరోజు వస్తుంది అంటారు. మళ్ళీ వెళ్ళగొడతాను. ఈరోజు పొద్దున వచ్చింది లోడు. పొద్దున వచ్చినప్పటికీ వీళ్ళంతా ఏం చేయాలి? సీరియల్ నెంబర్ టోకెన్లు ఇవ్వాలి. కానీ టోకెన్లు ఇవ్వకుండా లోడ్ దిగినాకనే టోకెన్లు ఇస్తామని ఉంచింది. ఇప్పటికి తీరా చూస్తే ఏ లైన్కి ఎవరికి ఇస్తారనేది సమాధానం లేదు. ఇవాళ కూడా మాకు బస్తాలు వస్తాయనేది అయితే గ్యారంటీ లేదు. ఇంతమందిలో ఈ జనానికి ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈరోజు రైతులను ఏదైతే యూరియా కోసం ఎంత ఇబ్బంది పెడుతున్నారో మన కళ్ళ ముందు కనబడుతుంది. ఇక్కడ కాటారం మండల పిఎస్సిఎస్ ముందు చూసుకున్నట్టయితే ఇక్కడ మహిళా రైతులు కానీ మరి వ్యవసాయ కూలీలో పనిచేసే రైతులు ప్రతి ఒక్కరు ఇక్కడ పొద్దున్న 4 గంటల ముందు మొదలు పెడితే, ఎందుకంటే ఈ సమయంలో వాళ్ళు పొలాలలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే టైంలో ఈరోజు రోడ్ల మీద నిల్చుండి యూరియా కోసం నానా తిప్పలు పడుతున్నారు. గత 9 సంవత్సరాల్లో ఎన్నడూ లేని ఈ యూరియా కొరత ఈ 20 నెలలనే ఎందుకు వచ్చిందన్న విషయాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. నెల్లూరు లేడీ డాన్గా ఇటీవల వెలుగులోకి వచ్చిన నిడుగుంట అరుణ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. ఆమె ఆర్థిక మూలాలు మొదలు రాజకీయ అధికార సంబంధాల వరకు ఒక్కొక్కటిగా పోలీసులు వెలికి తీస్తున్నారు. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలోని కాల్ డేటా ఆధారంగా కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తుంది. ఆమె సెల్ ఫోన్లలో కొంతమంది ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధుల ఆడియో, వీడియో రికార్డులతో పాటు వందల కొద్దీ ఫోటోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక సుల్లూరుపేటకు చెందిన ఓ కుటుంబ వివాదంలో చనిపోయిన వ్యక్తిది సహజ మరణం కాదని, హత్య అని, ఆ హత్య చేయించింది ఈ లేడీ డాన్ అరుణ అని పోలీసులు అనుమానిస్తున్నారు.
నిడిగుంట అరుణకు ఉన్న రాజకీయ సంబంధాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. సుళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో ఆమె సన్నిహితంగా మెలిగేవారని తెలుస్తుంది. సంజీవయ్యతో పాటు ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు పోలీసులు ఫోటోలు బయటపెడుతున్నారు. గత ఎన్నికల సమయంలో అరుణ సుళ్లూరుపేట నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఆమెతో నామినేషన్ వేయించింది సంజీవయ్య అని ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. జరిగిన ఓ హత్య కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్కి పేరోల్ ఇప్పించడంలో అరుణ కీలక పాత్ర వహించినట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో శ్రీకాంత్ పేరోల్ను రద్దు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే పంపారు. అరుణను ఇటీవల బాపట్ల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఆమె నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఆమెపై పలు ఆరోపణలున్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ కోటిలోని వైద్య సంచాలకుల కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. గత ఏడాది 1254 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారని, అందులో మెరిట్ లిస్టు కూడా విడుదల చేశారని అభ్యర్థులు తెలిపారు. అయితే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకుండా ఆరోగ్య శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో తమ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న అభ్యర్థులు వైద్య సంచాలకుల కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అభ్యర్థులకు పోలీసుల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. ఆందోళన చేస్తున్న అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేశారు. టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చి దాదాపుగా సంవత్సర కాలం జరుగుతుంది. 1284 పోస్టులు రిలీజ్ చేశారు. ఆ ప్రకారంగానే మేము చాలా కష్టపడి ఉద్యోగం చేస్తూ కూడా మేము పని ఒత్తిడికి గురవుతూ కూడా ఎంతో కష్టపడి చదువుకొని మేము మెరిట్ లిస్ట్ లో ఉన్నాము. ప్రెసెంట్ గా రిలీజ్ చేయడానికి మాకు ఎన్నో సార్లు తిరిగితే లాస్ట్ టైం ఫిబ్రవరిలో వన్ వీక్ అంటూ ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆగస్ట్ ఎండింగ్ వచ్చాము. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ప్రస్తుతానికి ఎంతో ఒత్తిడి చేస్తే గానీ మాకు జిఆర్ఎల్ అనేది రిలీజ్ కాలేదు. జిఆర్ఎల్ కూడా మళ్ళీ దానికి నెల రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత పిఎంఎల్ పెట్టారు. ఇట్లా నెల రోజులు గ్యాప్ ఇస్తూ పూర్తిగా సంవత్సరం కాలం గడిచిపోయింది. ఇప్పటికీ మాకు ప్రాపర్ రెస్పాన్స్ లేదు. మాకు ప్రభుత్వానికి ఆపోజిట్ గా మేమేం చేయట్లేదు. మా హక్కు కోసమే మేము పోరాడుతున్నాము. వాళ్ళు రాజకీయాలు చేసినప్పుడు ఎలక్షన్స్ పెట్టినప్పుడు ఇట్లా సంవత్సరం ఆపితే వాళ్ళకి ఎంత ఒత్తిడి ఉంటుందో మేము కూడా అంతే ఒత్తిడికి గురవుతున్నాము. అక్కడ మేము హాస్పిటల్లో వర్క్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం మేము ఇక్కడ మాకు వస్తుందా రాదా అన్న యాంగ్జైటీ కూడా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ పక్కదారి పెట్టే అవకాశం కూడా ఉంది సార్. లేట్ జరుగుతున్న కొద్ది కోర్టులో కేసులని. ఇంకో విషయం ఏంటంటే మా దాంట్లో కాంట్రాక్ట్ బేసిస్ లో చేసే వాళ్ళకి ఏజ్ లిమిట్ దాటిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకున్న యాంగ్జైటీ అంటే వెరిఫికేషన్ వచ్చేలోపు మా ఏజ్ లిమిట్ దాటిపోతున్నారు, మేము ఎలిజిబిలిటీ అవుతామో కాదన్న యాంగ్జైటీలో కూడా వెయిట్ చేస్తున్నారు. సో వీలైనంత తొందరగా మా వెరిఫికేషన్ లిస్ట్ రిలీజ్ చేస్తారని ఆశిస్తున్నాం. వికారాబాద్ జిల్లా మిట్టకోడులో విషాదం చోటు చేసుకుంది. రేపు జరగబోయే వినాయక చవితి సందర్భంగా చెరువులో తామర పువ్వులకు వెళ్లి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి కోసం స్థానికులు, కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆటోలో వచ్చాం, వచ్చి ఆటో దిగినాం.
ఆటో దిగి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి చూసి గడ మీద కూర్చో అని చెప్పి ఆడికెళ్ళి నేను నీళ్ళ దిగి ముందర పోయినాక వెంటకెళ్ళి ఎప్పుడు దిగిండో నాకు తెలియదు. నేను లోతుల్లో పోయినా వెంటనే చూస్తే తలకాయ ఒకటి కనిపించింది మునిగిపోయింది. అక్కడ ఇంతకుముందు గంట ఆటోలో వచ్చినాం. వచ్చి ఆటో దిగినాం. ఆటో దిగి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి చూసి గడ మీద కూర్చో అని చెప్పి ఆడికెళ్ళి నేను నీళ్ళ దిగి ముందర పోయినాక వెంటకెళ్ళి ఎప్పుడు దిగిండో నాకు తెలియదు. నేను లోతుల్లో పోయినా వెంటనే చూస్తే తలకాయ ఒకటి కనిపించింది మునిగిపోయింది. అక్కడ ఇంతకుముందు గంట ఆటోలో వచ్చినాం. వచ్చి ఆటో దిగినాం. ఆటో దిగి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి చూసి గడ మీద కూర్చో అని చెప్పి ఆడికెళ్ళి నేను నీళ్ళ దిగి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఓ వృద్ధుడు ఆత్మార్పణం చేసుకున్నాడు. అంతరాష్ట్ర వంతెన వద్ద బ్రిడ్జి మీద నుండి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకునే ముందు ఓ బాబా ఫోటోకు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టాడు. ఆత్మహత్య చేసుకునే ముందు బ్రిడ్జిపై చెప్పులు విడిచి గోదావరిలోకి దిగాడు. మహాదేవ్పూర్కి చెందిన మండిగా బాపు అనే 70 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కాళేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముందు రోజు కుటుంబంలో జరిగిన గొడవల వల్లే వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మెహదీపట్నంలో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. బస్ స్టార్ట్ కాకపోవడంతో డ్రైవర్ రిపేర్ చేస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు పూర్తిగా దగ్ధమైంది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఒరిస్సా, బెంగాల్ తీరాల వెంబడి ఏర్పడిన అల్పపీడనంతో రాగల 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడనంపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. వాయువు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా అయితే దాదాపు తెలుగు రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో అయితే భారీ ఎత్తున అయితే వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. నేడు అలానే రేపు 2 రోజుల పాటు అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అయితే జిల్లా యంత్రాంగం మొత్తం కూడా పూర్తి స్థాయిలో అయితే ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాతావరణ శాఖకు సంబంధించి విపత్తు శాఖ అధికారులు అలానే హోంమంత్రి అనిత పాటు పూర్తిగా అందరూ కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకొని వాయువు బంగాళాఖాతంలో సగటు సుమారు సముద్రానికైతే 1.5 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల మధ్య అయితే ఈ యొక్క ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం నుండి రేపు సాయంత్రం వరకు దాదాపు ఈ మొత్తం కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉండడం అయితే జరుగుతుంది. ఈ రోజు ఉదయం అల్పపీడనంగా అయితే ఈ ఉపరితల ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారడంతో వాయువు బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడైతే అల్పపీడనం ఏర్పడి మొత్తం కూడా రాబోయే 2 రోజుల నుండి మరొక 2 రోజులు అంటే దాదాపు 4 రోజులుగా అయితే వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడంతో జరుగుతుంది. దీని ప్రభావం అయితే ముఖ్యంగా పశ్చిమ వాయువు దిశగా కదలికలు కదలడంతో అయితే దీని
ప్రభావం అంతా కూడా శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం, అలానే విజయనగరం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో అయితే నిన్న సాయంత్రం నుండి కూడా ఎడతెరపు లేకుండా వర్షం కురవడంతో భారీగా వర్షానికి డ్రైనేజీలు పొంగిపొరలిపోవడంతో జరుగుతుంది. అదేవిధంగా గత రాత్రి నుండి ఉమ్మడి విశాఖ జిల్లాల్లో భారీ ఎత్తున అయితే ఈ యొక్క వర్షాలు కురవడంతో అయితే రోడ్లన్నీ కూడా జలమయంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే రేపు వినాయక చవితి పండుగ రావడంతో వినాయక చవితికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క చిన్న చిన్న వ్యాపారులు ఎవరైతే ఉంటారో పత్రిళ్ళు అలానే పూలు అమ్ముకునే వ్యాపారాలకు అయితే దెబ్బతీసిందనే విషయం కూడా ఈ యొక్క అల్పపీడనం వల్ల అయితే వాళ్ళ వ్యాపారాలు కూడా పక్కదోవ పట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో అయితే క్లియర్గా చూస్తున్నాము. మొత్తం కూడా పొగమంచు కమ్మేసిన విధంగా అయితే బీచ్ మొత్తం కూడా ఆవరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు ఎవరు కూడా లోపలికి వెళ్ళొద్దని, పర్యాటకులను కూడా లోపలికి రావద్దని విషయాన్ని కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. జిల్లా యంత్రాంగంతో పాటు స్థానికంగా వాతావరణ శాఖ అధికారులు కూడా దీనికి సంబంధించి భారీ ఎత్తున అయితే ఏర్పాట్లన్నింటిని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా ఎంతైనా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రాగల 48 గంటల్లో మరింత భారీ వర్ష సూచన ఉండడంతో ఎక్కడికక్కడ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ తీర ప్రాంతాల్లో ఎవరైతే వేటకు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా వేట నిషేధం ప్రకటించిన పరిస్థితి ఉంది. కొన్ని పోర్టుల్లో అయితే ప్రస్తుతం మొదటి ప్రమాదక హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ వర్ష ప్రభావం ప్రస్తుతం ఒడిశా, పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా ఉండడంతో ఎక్కడికక్కడ అన్నింటినీ ఏర్పాట్లు చేస్తూ ముఖ్యంగా షెల్టర్స్ ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో కానీ కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే ఏర్పాట్లన్నీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హోంమంత్రి అనిత అయితే దీనికి పర్యవేక్షిస్తూ దీనికోసం అయితే ఒక కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ వాయువు బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడన ప్రభావం మరి 2 రోజులు ఉండబోతుండటంతో దాదాపు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే అధికారులు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సాయి కిరణ్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.